తాజా 30 ఉండవల్లి జపానంద లహరి పార్ట్ 1. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నమస్కారం సార్. నా పేరు కేసీ చేకూరి అండి. నేను ఒక ఎన్ఆర్ఐని. విద్యారంగంలోనూ బోధనా రంగంలోనూ శాస్త్ర పరిశోధన రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని అకాడమిషియన్ అంటారు సార్. చుప్పనాత్తనంతో కడుపు మంటతోటి ఎదుటివాడు ఏ పని చేసినా వ్యతిరేకించాలనే ఏకైక దురుద్దేశంతో విమర్శలు చేసేవాడిని ఎసిడిషియన్ అంటారు. అంటే ఎసిడిటీ ఎక్కువ ఉన్నటువంటి వాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మిమ్మల్ని మించిన ఎసిడిషన్ ఇంకొకరు లేరని మీరు బాగా నిరూపించుకుంటున్నారు సార్. తోచితోయినమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందంట. నేను ఏ పార్టీలో లేను, చేరను అని 3 సంవత్సరాల నుంచి రాజకీయ నిరుద్యోగిగా తిరుగుతున్న మీరు నిన్న ఒక 4-5 వైసీపీ నాయకులను వెంటేసుకుని వెళ్లి అనంతపూర్లో ప్రెస్ మీట్ పెట్టారు. పోలవరం నిర్మాణం ఎలాగూ జరుగుతోంది, ఈ లోపల 1500 కోట్లు పెట్టి తాత్కాలికంగా పట్టిసీమను కడతారా, ఎంత ప్రజాధనం వృధా అవుతుంది అని చెప్పేసి లబోదిగోమంటూ విమర్శలు చేశారు. ఎందుకు మీ బృహస్పతిలా మీరు తెలుగు వాళ్ళందరికీ మీరు చాలా పెద్ద బృహస్పతి, చాలా పెద్ద మేధావి అని ఒక గొప్ప నమ్మకాన్ని కలిగించారు మీరు, మీ చుట్టూ ఉండేటువంటి మంది మాదిరులంతా. ఇంత చాలా సులువుగా మీరు మీ అజ్ఞానాన్ని ఎందుకు బయటేసుకుంటారు సార్? కృష్ణా డెల్టా కింద సాగయ్యేటువంటి 10 లక్షల ఎకరాల్లో కేవలం వరి పంట మీద 5,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. కృష్ణా డెల్టాకి సగటున 125 టీఎంసీల నీళ్లు కావాలి సంవత్సరానికి. పోయిన ఏడాది పట్టిసీమ ద్వారా మీరు చెప్పిన లెక్కలోనే 60 టీఎంసీల నీళ్లు దాకా వచ్చాయి. పట్టిసీమకైన ఖర్చు 1,500 కోట్లు, కృష్ణా డెల్టా ఆదాయం 5,000 కోట్లు. ఆ ఆదాయంలో సగం పట్టిసీమ నీటి వాటా. ఈ లెక్కన 2,500 కోట్లు పట్టిసీమ ద్వారా సమకూరినట్లే. మరి పట్టిసీమ మీద పెట్టినటువంటి ఖర్చు వచ్చేసినట్లే కదా. మీరు లెక్కలు నేర్చుకోవాలి కదా మీరు. సరే, లెక్కల సంగతి పక్కన పెడదాం. 2 సంవత్సరాల పాటు 2016లోను 2017లోను పట్టిసీమ నీరు 10 లక్షల ఎకరాలకు పారినట్లయితే భూములు బీడుపడకుండా ఉంటాయి. భూమి ఎప్పుడు పంటను కోరుకుంటుంది సార్. మీరు రైతు కుటుంబం కాదు కాబట్టి, మీకు వ్యవసాయం తెలియదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీలాంటి మేధావులకు అర్థం కాకపోవచ్చు. కానీ నీళ్లు లేకపోతే 10 లక్షల ఎకరాలు బీడు వారిపోతాయి. నీళ్లు పారినట్లయితే పోలవరం కుడి కాలువలోను అలాగే కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి కాలువల్లో నీళ్లు పారితే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, చెరువులు నిండుతాయి, బావులు నిండుతాయి. సాగునీరుతోటి పాటు మనుషులకి, పశువులకి తాగునీరు లభిస్తుంది. అలాగే చుట్టూ ఉన్నటువంటి చెట్టు చేమ పచ్చగా ఉంటాయి, పచ్చదనం పెరుగుతుంది. పచ్చదనం పెరిగితే వేడి తగ్గి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, వేడి తగ్గుతుంది. ఇది గాక పశువులకి, జీవాలంటే మేకలు, గొర్రెలు, పందులు, వీటన్నిటిని జీవాలు అంటారు. వీటన్నిటికీ పచ్చిగడ్డి లభిస్తుంది. అలాగే వరి పంట పండితే ఎండుగడ్డి కూడా లభిస్తుంది. పశుగ్రాసం బాగా లభిస్తే పాడి పెరుగుతుంది. రైతు కుటుంబాలు, రైతు కూలీల కుటుంబాలు గ్రామీణ వ్యవస్థలో పాడి 2 బరిగళ్లు పెంచుకుని కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయం, ఒక ఆదరువు దొరుకుతుంది. ఇది గాక వ్యవసాయం అనేటువంటిది నిరంతరం జరుగుతూ ఉంటే వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, నాట్లు వేయడం, కలుపులు తీయడం, నూర్పిళ్లు, ఇలాంటి వాటన్నిటి వల్ల రైతులకి, రైతు కూలీల కుటుంబాలకి చేతి నిండా పని దొరుకుతుంది, ఆదాయం వస్తుంది. ఇక ఎరువుల షాపులు, పురుగుల మందుల షాపులు, బట్టల దుకాణాలు, కిరాణా కొట్లు, స్వీట్ షాపులు, పూలు పళ్ల కొట్లు, ఒకటేమిటి అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు కూడా ఆదాయం రొటేట్ అవుతుంటుంది. డబ్బులు మార్కెట్లో రొటేట్ అవుతాయి ఎప్పుడైతే ఆదాయం ఉంటుందో. ఇగాక రైస్ మిల్ లాంటివి, ట్రాక్టర్ లాంటి వాటికి, వాటన్నిటికీ గిరాకీ వస్తుంది. ఇంకా చేతి వృత్తులు వాళ్ళకి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, చాకలి, ఇలాంటి చేతి వృత్తులు వాళ్ళందరికీ కూడా 4 బస్తాలు వడ్లు వస్తాయి. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి మోడల్లో, మీకు తెలియదు దాని గురించి, అది నడుస్తూ ఉంటుంది.
ఈ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే వ్యవసాయం అనేటువంటిది కుంటుపడుతుందో మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. పల్లె బతకాలన్నా ఈ పల్లెలకి కేంద్రంగా ఉండేటువంటి పట్టణాలు, చిన్న చిన్న పట్టణాలు, అవి బతకాలన్నా వ్యవసాయం నిరంతరాయం జరుగుతూనే ఉండాలి. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు. మరి పోలవరం ఎప్పుడు పూర్తవుద్దో మీకు తెలియదు. 2018లో 19లో అవదు. బకెట్లతో నీళ్లు తోడిపోస్తాడేమో చంద్రబాబు అని చాలా వెకిలిగా హేళనగా నవ్వుతున్నారు మీరు మీ ప్రెస్ మీట్లో. దానికి మీ వంది మాదిరులు చప్పట్లు కొడుతున్నారు. మీకు అలవాటు అనుకోండి. అది మీరే చెప్తున్నారు పోలవరం పూర్తి కాదు అని. మరి పోలవరం పూర్తయ్యేదాకా నీళ్లు లేకుండా కృష్ణా డెల్టాలో 10 లక్షల ఎకరాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలన్నీ ఆకలితోటి తాగునీరు సాగునీరు లేక మలమల్లాడిపోతూ వాళ్ళ చావు వాళ్ళు చేస్తుంటే మీరు ప్రమోట్ చేసేటువంటి మీ రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి. అదే మీ కోరిక. దీన్ని పైశాచిక ఆనందం అంటారు సార్ తెలుగులో. శాడిజం అంటారు దాన్ని. ప్రభుత్వం చంద్రబాబుది కావచ్చు, లేకపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీరే ముఖ్యమంత్రి కావచ్చు. అపర బృహస్పతి మీరు. పివి నరసింహారావు గారు అయ్యారు కదా ప్రధానమంత్రి. ఆ లెక్కలో మీరే కావచ్చు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ పాలకుడు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అవతల వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పని జరగకుండా విఫలమైతే దానివల్ల ప్రజలకు నష్టం జరిగి ఆకలి చావులు చస్తే మేము అధికారంలోకి వస్తాం అనుకోవడం దివాళాకోరుతనం సార్. అలాంటి దివాళాకోరుతనాన్ని మీలాంటి అపరమేధావుల నుండి ఊహించడం చాలా కష్టంగా ఉంది. దాన్ని జీర్ణం చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. బ్యాంక్రప్సీ ఆఫ్ ఐడియాలజీ, ఈ పదం మీరు వినే ఉంటారు సార్. దివాళాకోరుతనం, మానసిక దివాళాకోరుతనం, భావజాలంలో దివాళాకోరుతనం వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. జఫానంద లహరిలో పార్ట్ 2లో మనం వేరే విషయాలు మాట్లాడుకుందాం సార్. మీ పరిజ్ఞానం గురించి, మీకున్నటువంటి ఆ మేధోపరమైనటువంటి గొప్ప గొప్ప ఐడియాల గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ.